అందరికీ నమస్కారం. నేను డాక్టర్ గీతా నాయక్ విస్లావత్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల హయత్‌నగర్‌లో పనిచేస్తున్నాను. ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠం సామాజిక న్యాయ విధానం. దాంట్లో జ్యోతిబా పూలే గారి సేవల గురించి చర్చించుకోబోతున్నాం. ఈ పాఠం మనకు BA మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్‌లోని ప్రభుత్వ పాలనా శాస్త్రంలో 5వ మాడ్యూల్‌లో సామాజిక న్యాయ విధానం అనే అధ్యాయం కింద జ్యోతిబా పూలే గారి కృషిని, ఆయన జీవిత చరిత్రను చేర్చడం జరిగింది. ఈ పాఠం ద్వారా మనము జ్యోతిబా పూలే గారి జీవిత చరిత్ర, జ్యోతిబా పూలే గారు ఎందుకు సమాజ సేవ వైపు తన జీవితాంతం కృషి చేయడం జరిగింది, ఆయన రచనలు, ఆయన తీసుకువచ్చిన సత్యశోధక సమాజం అనగానేమి, ఆ సమాజం ద్వారా సమాజంలో ఎటువంటి మార్పులు తీసుకురాగలిగారు, ఉమెన్ కోసం ఆయన చేసిన సేవలేంటి, అంటరాని వారి కోసం ఆయన చేసిన కృషి ఎటువంటిది, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా ఈరోజు పాఠంలో మనం చర్చించుకోబోతున్నాం. జ్యోతిరావు పూలే గారు 1827లో జన్మించడం జరిగింది. తను 1890వ సంవత్సరంలో పరమపదించడం జరిగింది. జ్యోతిరావు పూలే గారు సామాజిక న్యాయ విధానాన్ని గురించి చర్చించడం జరిగింది. అసలు మనం పాఠాన్ని చర్చించబోయే ముందు ఆయన భావనలో సామాజిక న్యాయం అంటే ఏంటిది, సామాజిక విధానం ఏ విధంగా ఉండాలి అనే విషయాల్ని ఫస్ట్ మనం ఇక్కడ ఈ స్లైడ్లో చర్చించుకుందాం. సామాజిక న్యాయం బ్రాడర్ సెన్స్లో తీసుకుంటే సామాజిక న్యాయం అనగా రాజనీతి, ఆర్థిక మరియు సామాజిక సమానత్వాన్ని తీసుకురావడమే సామాజిక న్యాయం. సామాజిక న్యాయం అంటే ఏదో ఆర్థికంగా అందరినీ సమాజంలో సమానత్వాన్ని తీసుకొస్తే వస్తుంది, లేదంటే రాజకీయంగా అందరూ సమానంగా ఉంటే వస్తుంది అంటే సరిపోదు. సమాజంలో ఉన్న విభిన్న కోణాల్లో కూడా ప్రజలందరూ అన్ని సందర్భాల్లో సమానత్వాన్ని ఆస్వాదించగలిగితేనే దాన్ని సామాజిక న్యాయంగా పేర్కొనడం జరుగుతుంది. ఒక సమాజంలో కొంతమంది పేదవాళ్ళు ఉండవచ్చు, కొంతమంది ధనవంతులు ఉండవచ్చు. కానీ పేదవారికి కూడా కావలసిన అన్ని వసతులు అందుకోగలిగే పరిస్థితుల్లో ఉంటే దాన్ని సామాజిక న్యాయంలో ఒక భాగంగా గుర్తించవచ్చు. అదే పేదవాడు ఆర్థికంగానే కాకుండా సమాజంలో ఆయన చేస్తున్న పని అందరూ గుర్తించగలిగితే, తన చుట్టుపక్కల ఉన్న సమాజం గుర్తించగలిగితే, అంతేకాకుండా తనకు రాజకీయాల్లో ఓటు వేయడానికి కావచ్చు, లేదంటే తన అభిప్రాయాల్ని తెలియపరిచే స్వేచ్ఛ ఉంటే రాజకీయ స్వేచ్ఛ ఉన్నట్టే. ఈ విధంగా సమాజంలో అన్ని విధాలుగా ఆర్థికంగా, సామాజికంగా మరియు రాజకీయంగా స్వేచ్ఛ ఉన్నప్పుడే, సమానత్వం ఉన్నప్పుడు మాత్రమే దాన్ని సామాజిక న్యాయం అని పూలే గారు భావించడం జరిగింది. సో ఈ విధంగా సామాజిక న్యాయం అనేది అందకుండా చాలా లోటుపాట్లు, చాలా ఎత్తుపల్లాలు ఉన్న సమాజంని, దాంట్లో ఉన్న డిస్పారిటీస్ని తగ్గించడానికి జ్యోతిబా పూలే గారు కృషి చేయడం జరిగింది. జ్యోతిబా పూలే గారు డౌన్ ట్రాడన్ క్లాసెస్కి, అంటరాని వారి కోసం, తక్కువ కులాల వారి కోసం తన జీవితాంతం కృషి చేయడం జరిగింది. ఇక జ్యోతిరావు పూలే గారి గురించి చెప్పుకుంటే ఆయన ఒక సామాజిక న్యాయవేత్త, ఆయన గొప్ప సిద్ధాంతకర్త, సామాజిక సంస్కరణకర్త, అంతేకాకుండా సమాజంలో, హిందూ సమాజంలో ఉన్న రిస్ట్రిక్షన్స్ని తగ్గించడానికి, అలాగే బ్రాహ్మణుల యొక్క డామినేషన్ని తగ్గించడానికి, రైతులు మరియు తక్కువ కులాల వారికి ఉన్న హక్కుల్ని పెంచడానికి, అలాగే వారు వివిధ హిందూ మతంలో ఉన్న అసమానతల ద్వారా ఎదుర్కొంటున్న కుల వివక్షని తగ్గించడానికి, అమ్మాయిల చదువు కోసం,
తన వంతు తన జీవితాంతం కృషి చేయడం జరిగింది. అంతేకాకుండా భారతదేశంలో మొట్టమొదటి హిందూ అనాథాశ్రమాన్ని స్థాపించిన మొట్టమొదటి హిందువు జ్యోతిబా పూలే గారే. అనాథ పిల్లల కోసం ఆ కాలంలోనే ఒక ప్రత్యేక అనాథాశ్రమాన్ని స్థాపించి అటువంటి ఆడపిల్లలకు ఒక తండ్రిలా, సమాజంలో ఎన్నో వ్యధలు ఎదుర్కొంటున్న ఆడపిల్లలకు ఒక మార్గదర్శిలా నిలబడడం జరిగింది. ఇందాకే చెప్పుకున్నట్టు జ్యోతిరావు పూలే గారు పూణేలో 1827లో జన్మించడం జరిగింది. అతని తండ్రి గారు గోవిందరావు. ఆయన ఒక కూరగాయల్ని అమ్మేవాళ్ళు. కూరగాయల బండి ఉండేది. పూణేలో అమ్మేవాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీ శూద్ర వంశానికి చెందింది. శూద్ర జాతికి చెందినవారు. వారి ఇంటి పేరు గోర్హే అనేది. కాకపోతే వీళ్ళందరూ కూడా జ్యోతిరావు పూలే గారి తండ్రి గారు మరియు అతని మామయ్యలు అందరూ కూడా పూలు అమ్మడం ద్వారా పూలే అనే పేరు వారి ఈ పేరు చివరనగా ఇంటి పేరులా మారిపోవడం జరిగింది. సో ఆ విధంగా జ్యోతిరావు గారి పేరు కూడా జ్యోతిరావు పూలేగా గుర్తించడం జరిగింది. జ్యోతిరావు పూలే గారు తన 9వ నెలలో తన తల్లిగారు మరణించడం జరిగింది. చాలా చిన్న వయసులో, అప్పటికి ఎటువంటి జ్ఞానాన్ని కూడా సాధించలేని వయసులో 9వ నెలలోనే అతని తల్లి పదించడం జరిగింది. తర్వాత 1833కు వచ్చేసరికి అతని తండ్రి గారు ఒక బ్రాహ్మణుని సలహా మీదకు బ్రాహ్మణేతరులు చదువుకోవలసిన అవసరం లేదు, చదువు వల్ల బ్రాహ్మణేతరులకు ఎటువంటి ఉపయోగం లేదు అన్న ఒక బ్రాహ్మణుని సలహా మేరకు 1833లో జ్యోతిరావు పూలే గారి తండ్రి గారైన గోవిందరావు గారు అతన్ని చదువుని ఆపించడం జరిగింది. చదువుని స్టాప్ చేయడం జరిగింది. అటు తర్వాత 13వ ఏటనే జ్యోతిరావు పూలే గారికి సావిత్రిబాయి గారి చేత వివాహం జరిపించడం జరిగింది. కానీ జ్యోతిరావు పూలే గారు వివాహం తర్వాత చాలా విషయాల్లో చాలా చురుగ్గా, అన్ని విషయాలు తెలిసిన వ్యక్తిగా, ఎటువంటి ప్రశ్నకైనా సమాధానం చెప్పేలా తన ప్రవర్తన ఉండడం గమనించిన చుట్టుపక్కని వాళ్ళు జ్యోతిరావు గారి పూలే గారి తండ్రి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అతన్ని ఫర్దర్ స్టడీస్ ని చేయించమని, అతన్ని ఇంకా చదివించమని రిక్వెస్ట్ చేయడంతో జ్యోతిరావు పూలే గారికి మరలా చదువుకునే అవకాశం ఏర్పడింది. ఆ విధంగా జ్యోతిరావు పూలే గారు 1841లో హై స్కూల్ ఉన్నత విద్య చదవడానికి స్కాటిష్ మిషన్ స్కూల్లో జాయిన్ కావడం జరిగింది. అతను 1847లో అతని చదువును పూర్తి చేయడం జరిగింది. సదాశివ్ బల్లాల్ గోవందే అనే బ్రాహ్మణ స్నేహితుడు అతని జీవితాంతం అతనికి తోడంటుగానే ఉన్నాడు. పూలే గారు తన జీవితాంతం బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యాన్ని ప్రశ్నించడం జరిగింది. కానీ విచిత్రంగా అతని క్లోజ్ ఫ్రెండ్ ఒక బ్రాహ్మణుడే కావడం గమనించదగ్గది. అలాగే 1848లో జ్యోతిరావు పూలే గారు ఒక వివాహానికి వెళ్ళడం జరిగింది. వివాహానికి వాళ్ళ స్నేహితుడి వివాహానికి ఆహ్వానం మేరకు వెళ్ళడం జరిగింది. కానీ అక్కడ జరిగిన సంఘటన జ్యోతిరావు పూలే గారి జీవితాన్ని మార్చివేసింది. జ్యోతిరావు పూలే గారు ఆ వివాహానికి వెళ్ళినప్పుడు ఆ వివాహంలో పెళ్లి కూతురు తరపు యొక్క చుట్టాలందరూ కూడా జ్యోతిరావు పూలే తక్కువ కులానికి చెందినవాడు అని తెలుసుకొని, ఒక శూద్ర కులానికి చెందిన వ్యక్తి అని తెలుసుకొని అతన్ని పెళ్లి మండపంలోనే పెళ్లిలోనే అవమానానికి గురి చేయడం జరిగింది. ఇటువంటి పెళ్లిళ్లకు తక్కువ కులాల వాళ్ళు రాకూడదు అని అతన్ని అవమానించడం జరిగింది. అంతేకాకుండా అతని పెళ్లి కొడుకు యొక్క రిలేటివ్స్ కూడా అవమానించడం జరిగింది. దాంతో చాలా ఇబ్బందికి గురి అయిన జ్యోతిరావు పూలే గారు అప్పటి నుంచి తను హిందూ సమాజంలో ఉన్న అసమానతల్ని తొలగించడానికి కృషి చేయాలని చాలా గట్టిగా అనుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా జ్యోతిరావు పూలే చాలా పుస్తకాలని చదవడం జరిగింది. హిందూ పురాణాలు, వేదాలు, మనుస్మృతి అన్నిటినీ చదవడం జరిగింది. అలాగే కాకుండా భక్తి
తుకారాం గీత ఇలాంటి చాలా పుస్తకాల్ని చదివి హిందూ సమాజంలో ఎందుకు ఈ అసమానతలు ఏ విధంగా ఏర్పడ్డాయి, మనుస్మృతి అంటే ఏమిటి, ఎలాంటి వర్ణ వ్యవస్థ మీద హిందూ సమాజం ఆధారపడి ఉంది, ఇటువంటి విషయాలన్నిటినీ ఆకలింపు చేసుకొని ఆ సమాజంలో ఉన్న హిందూ సమాజంలో ఉన్న అసమానతల్ని తొలగించాలి అనేది తన జీవిత ధ్యేయంగా భావించడం జరిగింది. జ్యోతిరావు పూలే గారు రాసిన కొన్ని ముఖ్యమైన పుస్తకాలు, రచనల్ని మనం ఇక్కడ ప్రస్తావించుకుందాం. జ్యోతిరావు పూలే గారు చాలా రచనలు చేశారు. దాంట్లో ముఖ్యమైనవి త్రైత్య రత్న 1855లో రాయడం జరిగింది. త్రైత్య రత్న, బ్రాహ్మణే కసబ్ 1869లో, ఇషారా, ఇవి 3 కూడా షార్ట్ స్టోరీస్ కథల పుస్తకాలు, కథలకు సంబంధించిన ప్రయత్నాల్ని కథల రూపంలో ఈ మూడింటిని రాయడం జరిగింది. అలాగే జ్యోతిరావు గారు మానవ్ మహమ్మద్ సార్వజనిక్ సత్యధర్మ అనే పుస్తకాన్ని కూడా రాయడం జరిగింది. గులాం గిరి అనే పుస్తకంలో జ్యోతిరావు గారు హిందూ సమాజంలో ఉన్న అసమానతల్ని ప్రశ్నించడము, కుల వివక్షని నిర్మూలించడానికి తీసుకోవాల్సిన విషయాలన్నింటినీ కూడా చర్చించడం జరిగింది. అంతేకాకుండా జ్యోతిరావు పూలే గారు సత్సార్, అనక్ 1, అనక్ 2 అనే 2 పుస్తకాల్ని రాయడం జరిగింది. ఇవి ధర్మాస్ లాగా రాయడం జరిగింది. ఇవి ప్రిన్సిపల్స్ లెక్క రాయడం జరిగింది. అంతేకాకుండా 1873లో జ్యోతిరావు పూలే గారు సత్యశోధక్ సమాజ్ అనే ఒక సమాజాన్ని కూడా స్థాపించడం అనేది జరిగింది. ఇక జ్యోతిరావు పూలే గారు తన జీవిత కాలంలో చేసిన కృషిని గురించి చర్చించుకుంటే దాన్ని 4 విభాగాలుగా విభజించుకోవచ్చు. మొట్టమొదటిది తను అంటరానితనానికి వ్యతిరేకంగా చేసిన కృషి, రెండోది మహిళల కోసం చేసిన కృషి, మూడోది కుల వివక్ష నిర్మూలన కోసం చేసిన కృషి, నాలుగోది సత్యశోధక సమాజం, దాని ప్రభావం సమాజంపై ఏ విధంగా ఉండేది. ఇలాంటి విషయాల్ని మనము ఇక ముందు చర్చించుకోబోతున్నాం. ముఖ్యంగా అతను అంటరానితనం గురించి చేసిన కృషిలో భాగంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, మీకు ఇందాకే చెప్పాను, జ్యోతిరావు పూలే గారు వివాహంలో చాలా ఇబ్బందికి గురి కావడం జరిగింది, అతన్ని ఇన్సల్ట్ చేయడం జరిగిందని. దాంతో అవమానానికి గురైన జ్యోతిరావు గారు తను హిందూ సమాజంలో ఉన్న చాలా పుస్తకాల్ని, అరణ్యకాల్ని, పురాణాల్ని అన్నిటిని చదవడం జరిగింది. అటు తర్వాత జ్యోతిరావు పూలే గారు తను చదువుతున్న మిషనరీ స్కూల్లో అందరూ సమానత్వమే, ప్రపంచమంతా కూడా అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ఉండాలనే బోధనల్ని బోధిస్తూ ఉంటే, ఇంకొక వైపు హిందూ సమాజం అంతా కూడా వర్ణ వ్యవస్థ మీద ఆధారపడి ఎక్కువ తక్కువలు, బ్రాహ్మణుల యొక్క డామినేషను, ఎక్కువ తక్కువలు, అంటరాని తలాన వాళ్ళు అణిచివేతకు గురి వేయడం, ఇలాంటివన్నీ కూడా తనకు ప్రాక్టికల్ గా కండ్ల ముందు కనిపించడం, తను అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్ని ఎదుర్కోవడం, అవమానాలను ఎదుర్కోవడం, ఇవన్నీ కూడా చూసిన జ్యోతిరావు పూలే గారు తనకు తానుగా ఇటువంటి వ్యవస్థ నుంచి దూరంగా జరగడానికి, ఇటువంటి వ్యవస్థను మార్చడానికి ప్రయత్నిస్తూ ఉండేవాడు. అతను 1848లో రైట్ ఆఫ్ మ్యాన్ అనే పుస్తకాన్ని, థామస్ పైనీ అనే అతను రాసిన రైట్ ఆఫ్ మ్యాన్ అనే పుస్తకాన్ని చదవడం జరిగింది. ఆ పుస్తకాన్ని చదివి చాలా ఇన్ఫ్లుయెన్స్ అయిన జ్యోతిరావు పూలే గారు, చాలా మార్పు చెందిన జ్యోతిరావు పూలే గారు సమాజంలో ఉన్న అసమానతల్ని గుర్తించడంతో పాటు భగవంతుడు ఒక్కటే అన్న తత్వాన్ని బోధించకుండా, భగవంతుడు ఒకే ఉన్నాడు, భగవంతుడు ఒకటే అన్న తత్వాన్ని బోధించకుండా సమాజంలో అసమానతల్ని పెంచి పోషిస్తున్న హిందూ ధర్మాన్ని క్రిటిసైజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా హిందూ ధర్మంలో, హిందూ సమాజంలో ఉన్న పంతులు వ్యవస్థని వ్యతిరేకించడం జరిగింది. ఆయన ఇటువంటి కుల వివక్షతకు కారణమైన రూట్స్ ని వెతుక్కోవడం కోసం చాలా కృషి చేయడం జరిగింది. ఇటువంటి కుల వ్యవస్థలో ఉన్న వివక్షను త్వరగా తొలగించడానికి, త్వరగా తగ్గించడానికి తన వంతు కృషి చేయడం జరిగింది.
ఇటువంటి కుల వ్యవస్థ సమాజం నుంచి, వివక్షత సమాజం నుంచి తగ్గాలంటే అంటరానితనాన వాళ్ళకి, అతి తక్కువ అణగారిన వర్గాల వారికి మరియు మహిళలకు చదువు చెప్పడం ద్వారా వారిలో ఒకలాంటి అవేర్‌నెస్ ని క్రియేట్ చేయడం జరుగుతుంది అని భావించిన జ్యోతిరావు పూలే గారు ఆ సామాజిక వ్యతిరేకతను తగ్గించడానికి, సమాజంలో ఉన్న కుల వివక్షతను తగ్గించడానికి స్త్రీలకు మరియు అణగారిన వర్గాలకు చదువు చెప్పడం, విద్యాలయాల్ని స్థాపించడం మొదలుపెట్టడం జరిగింది. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు మహిళల కోసం జ్యోతిరావు పూలే గారు చేసిన కృషి ఏంటిది? మహిళల కోసం జ్యోతిరావు పూలే గారు మరియు అతని కొలీగ్స్ అందరూ కూడా భారత సమాజంలో మహిళలకు ఇవ్వబడ్డ స్థానాన్ని ప్రశ్నించడం జరిగింది. ఆ స్థానాన్ని అందరితో సమానంగా తీసుకురావడానికి తమ వంతు ప్రయత్నం చేయడం జరిగింది. అందుకోసమని జ్యోతిరావు పూలే గారు మహిళా విద్య కోసం చాలా ప్రయత్నించడం జరిగింది. తక్కువ కులాల వారికి, మహిళల కోసం విద్యను నేర్పించడానికి అతను భారతదేశంలో మొట్టమొదటి స్కూల్‌ని స్థాపించడం జరిగింది మహిళల కోసం. అలాగే సావిత్రిబాయి పూలే గారిని, తన భార్య అయిన సావిత్రిబాయి పూలే గారిని చదివించి తనని ఇండియాలో మొట్టమొదటి వుమెన్ టీచర్‌గా తయారు చేయడం జరిగింది. మొట్టమొదటి స్కూల్‌ని స్టార్ట్ చేయడం జరిగింది 1848లో. శూద్రుల కోసం మొట్టమొదటి స్కూలు. అలాగే 1853లో ఇంకా స్కూల్స్, ఎడ్యుకేషన్ సొసైటీస్ ని స్టార్ట్ చేసి తక్కువ కులాలైన మహర్స్, మాంగ్స్ లాంటి వాళ్ళను కూడా అందులో విద్యని ఇప్పించడం జరిగింది. దాంతో పాటుగా జ్యోతిరావు పూలే గారు సమాజంలో కొన్ని కారణాల వల్ల విడో ప్రాక్టీసెస్ కి వ్యతిరేకంగా భారత సమాజం ఉండేది. విడోస్ ని తక్కువ చూపు చూడడం, విధవరాళ్లకు ఎటువంటి గౌరవం లేకపోవడం, వాళ్ళు ఎటువంటి హక్కుల్ని సాధించలేని పరిస్థితుల్లో ఉండడం, సమాజం నుంచి మరియు తమ సొంత కుటుంబం నుంచి వెలివేయబడి చాలా ఇబ్బందులకు గురవుతున్న అటువంటి విధవలను వారి చదువు కోసం, వారి అభివృద్ధి కోసం చాలా కృషి చేయడం జరిగింది. వారి కోసం జ్యోతిరావు పూలే గారు పునరావాస కేంద్రాల్ని స్థాపించడం జరిగింది. దాంతో పాటుగా జ్యోతిరావు పూలే గారు సామాజిక సంఘ సంస్కరణకర్తగా సమాజంలో ఉన్న తరతరాలుగా వస్తున్న సామాజిక రుగ్మతల్ని తగ్గించడానికి, ప్రశ్నించడానికి తన వంతు కృషి చేయడం జరిగింది. హిందూ సమాజంలో విధవలకు ఉన్న ఇబ్బందుల్ని ప్రశ్నించడం జరిగింది. వాటి నుంచి ఆ విధవల పరిస్థితుల్ని బయటికి తీసుకొచ్చి, అటువంటి పరిస్థితుల నుంచి బయటికి తీసుకొచ్చి వారిని సమాజంలో ఒకలిగా కలపడం కోసం వారిని మరలా వివాహం చేయించడం, రీమ్యారేజెస్ చేయించడం, వారికి పునరావాస కేంద్రాల్ని కల్పించడం, వారికి చదువు చెప్పించడం, ఆ విధంగా సమాజంలో అందరితో సమానంగా వారిని అభివృద్ధి పరచడానికి కృషి చేయడం జరిగింది. దాంతో పాటుగా కొన్ని అనాథాశ్రమాల్ని కట్టించడం జరిగింది. 1854లో మొట్టమొదటి అనాథాశ్రమాన్ని కట్టించడం జరిగింది. ఈ యంగ్ ఏజ్‌లో ఉన్న ఈ విధవలకు సమాజం వదిలివేయడం వల్ల, చాలా ఇబ్బందులకు గురి కావడం వల్ల వారు అటువంటి పరిస్థితుల నుంచి రక్షించడానికి వీరికి ఈ అనాథాశ్రమంలో వారికి పునరావాసం కల్పించడం జరిగింది. 1864లో మొట్టమొదటిసారిగా జ్యోతిరావు పూలే గారు ఒక విధవకు రీమ్యారేజ్ చేయడం జరిగింది. పునర్వివాహం చేయడం జరిగింది. అంతేకాకుండా అబార్షన్, ఎవరైనా విధవ ప్రెగ్నెంట్ అని తెలవగానే అబార్షన్ చేయించేవాళ్ళు. అలా గాకుండా ఎవరికైనా ఆ పిల్లని ఉంచుకొని పెంచి పెద్ద చేయాలనే ఉద్దేశం ఉంటే అట్లాంటి వారి కోసమని యాంటీ అబార్షన్ సెంటర్స్‌ని స్టార్ట్ చేయడం, అక్కడే వారికి కానుపు కాగానే ఆ పిల్లల్ని గూడా అక్కడే ఉంచి వారిని అభివృద్ధి పరచడం, వారిని వొకేషనల్ కోర్సెస్‌లో ట్రైనింగ్ ఇప్పించడం, దాని ద్వారా వారి కాళ్ళపై వాళ్ళు నిలబడి ఏదో ఒక పని చేసుకొని సమాజంలో అందరితో సమానంగా బతికే పరిస్థితుల్ని కల్పించడం అనేది జరిగింది. దాంతో పాటుగా జ్యోతిరావు పూలే గారు కుల వివక్షతలో కొట్టిమిట్టాడుతున్న హిందూ సమాజాన్ని ఆ పరిస్థితుల నుంచి బయటికి తేవడానికి కొంత కృషిని సంకల్పించడం జరిగింది. దాంట్లో భాగంగా జ్యోతిరావు పూలే గారు ఆర్థోడాక్స్ బ్రాహ్మిన్స్ అయిన సనాతన
సనాతన ఆలోచన కలిగి ఉన్న బ్రాహ్మణులను అతను కపట బుద్ధి కలవారిగా ప్రశ్నించడం జరిగింది. అంతేగాకుండా తను రాసిన 'గులాంగిరి' అనే పుస్తకంలో జ్యోతిరావు పూలే గారు బ్రాహ్మణుల యొక్క అణిచివేత, బ్రాహ్మణులు సమాజంపై చేస్తున్న అణిచివేత, వారి యొక్క డామినేషన్‌ని ప్రశ్నించడం జరిగింది. దాంతో పాటు సమాజంలో ఉన్న రైతులు మరియు శ్రామికులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడం జరిగింది. సమాజంలో వారి మీద జరుగుతున్న దుష్టకాండల్ని ఖండించడం జరిగింది. దాంతో పాటుగా ఇతను ఇంతలా సమాజంలో సమానత్వం గురించి కృషి చేస్తుంటే, బ్రాహ్మణులకు వ్యతిరేకంగా పోరాడుతున్నా కూడా తన బ్రాహ్మణ ఫ్రెండ్స్ తనకి పూర్తి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఆహ్, జ్యోతిరావు గారు చేస్తున్న ఉద్యమంని సక్సెస్‌ఫుల్ అని చెప్పవచ్చు. ఇక తర్వాత జ్యోతిరావు పూలే గారి సత్యశోధక సమాజం. సత్యశోధక సమాజం అంటే అది సమాజంలోని నిజాన్ని గుర్తించి నిజాన్ని గురించి పాటుపడే వారి ఒక సమాజంగా గుర్తించవచ్చు. ఈ సమాజాన్ని 24 సెప్టెంబర్ 1873లో జ్యోతిరావు పూలే గారు స్థాపించడం జరిగింది. దానికో తన ఉద్యమానికి ఒక మంచి స్ట్రక్చర్ ఇవ్వడం, ఉద్యమాన్ని మంచి బాటలో నడిపించడానికి సత్యశోధక సమాజం అనేది చాలా బాగా పనికొచ్చింది. దీంట్లో భాగంగా జ్యోతిరావు పూలే గారు రాసిన రచనలు 'గులాంగిరి', 'రాయట్స్ విప్కాట్', 'జాతి భేద', 'వివేక్ సార్', 'బ్రాహ్మణ్ కసబ్', 'సత్సార్' ఇలాంటి పుస్తకాలన్నీ గూడా జ్యోతిరావు పూలే గారు తన రచనల ద్వారా సమాజంలో అణగారిన వర్గాలకు ఉన్న అసమానతల్ని ప్రశ్నించడం, వారిని అభివృద్ధి పరచడానికి, వారిని విద్య ద్వారానే అభివృద్ధి పరచవచ్చని జెప్పి 'గులాంగిరి' లాంటి పుస్తకాల్లో బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యాన్ని ప్రశ్నించడం, ఇలాంటి విషయాలన్నీ చేయడం ద్వారా సమాజంలో ఒకలాంటి అవేర్‌నెస్‌ని క్రియేట్ జేయడం, సమాజంలో అందరిని సమానత్వము వైపు తీసుకెళ్లడానికి కృషి చేయడం జరిగింది. సత్యశోధక సమాజం ద్వారా సమాజంలో ఉన్న కాస్ట్ డిస్క్రిమినేషన్‌ని ప్రశ్నించడం, డామినేషన్‌ని ప్రశ్నించడం, అంతేగాకుండా బ బ్రాహ్మణులు, శూద్రులు, నాన్ బ్రాహ్మణ్స్ అంటే శూద్రులు మరియు నాన్ బ్రాహ్మణ్స్‌కి వ్యతిరేకంగా ఏదైతే బ్రాహ్మణ సమాజం తము గొప్పవారుగా భావిస్తుందో, అటువంటి వాటిని వ్యతిరేకించి వారిలో విద్యని, అలాగే వారికి ఉన్న హక్కులని తెలియపరచడం జరిగింది. వారిని విద్యావంతుల్ని చేయడం జరిగింది. ఏదైతే సనాతన కాలం నుంచి వస్తున్న హిందూ సమాజంలో వస్తున్న చాలా సామాజిక రుగ్మతల్ని ప్రశ్నించడం ద్వారా సమాజంలో చాలా మంది బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యాన్ని ఒక వరంగా భావించడం జరిగింది. అట్లాంటి వాటిని సమాజం ప్రశ్నించే స్థాయికి తీసుకెళ్లడం జరిగింది. 1911లో సత్యశోధక సమాజం 3 ప్రిన్సిపల్స్ తోని పబ్లిష్ అయింది. అది సమాజంలో అందరూ దేవుడికి పిల్లలుగా భావించడం జరిగింది. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు బ్రాహ్మణులు, వైశ్యులు, శూద్రులు, అంటరానితనాని వాళ్ళు అందరూ గూడా దేవుడి బిడ్డలే. ఒక్క బ్రాహ్మణులే దేవుడి బిడ్డలు గాదు. క్షత్రియులే పెద్ద కులం కాదు. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు దేవుడి బిడ్డలే. దేవుడికి సంబంధించిన పిల్లలే అని జెప్పి చెప్పడం జరిగింది సత్యశోధక సమాజం. అంతేగాకుండా వాళ్ళందరిలో కులతత్వం, మతతత్వాన్ని తగ్గించి అన్నదమ్ముల సంబంధాల్ని పెంచడం జరిగింది. అందరూ ఒక్కటే. భారతీయులందరూ ఒక్కటే. వాళ్ళందరూ గూడా సోదర భావంతో మెలగాలనే ఒక మంచి కాన్సెప్ట్‌ని తీసుకురావడం జరిగింది సత్యశోధక సమాజం. దాంతో పాటుగా సత్యశోధక సమాజం మీడియేటర్ వ్యవస్థని, మధ్యవర్తుల్ని ప్రశ్నించడం జరిగింది. దేవుడికి ఒక వ్యక్తి తన తల్లి దగ్గరికి కానీ, తన తండ్రి దగ్గరికి కానీ వెళ్ళాలంటే ఎటువంటి పర్మిషన్స్, ఎటువంటి అపాయింట్‌మెంట్స్ ఎవరి దగ్గర తీసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ప్రజలందరికీ దేవుడు తన తండ్రి లాంటి వారైనప్పుడు, ప్రజలందరూ గూడా తమ మంచి చెడుల్ని తమ తండ్రికి చెప్పుకోవచ్చు. మధ్యలో ఈ పూజారి వ్యవస్థని ఎందుకు తీసుకొచ్చింది హిందూ సమాజం? ఈ పూజారి వ్యవస్థని ఈ బ్రాహ్మణులు తీసుకురావడం వల్ల బ్రాహ్మణులు తాము గొప్పవారుగా భావిస్తున్నారు. ఆ విధంగా సమాజంలో ఎక్కువ తక్కువలనేది మొదలైంది అని భావించిన పూలే గారు తన సత్యశోధక సమాజం ద్వారా
దేవుడు ప్రజలందరికీ తండ్రి లాంటి వారు. సో, తండ్రిని కలవడానికి పిల్లలకు ఎటువంటి మధ్యవర్తులు అవసరం లేదు అని పూజారి వ్యవస్థను, బ్రాహ్మణ వ్యవస్థను పూర్తిగా తొలగించాలి అని చెప్పడం జరిగింది. దాంతో పాటుగా ప్రతి ఒక్కళ్ళు తమ పిల్లల్ని చదివించాలి. దేవుడు ఒక్కడే అనే భావాన్ని పూర్తిగా భావించాలి. అంతేగాకుండా సత్యశోధక సమాజంలో మెంబర్‌షిప్ సమాజంలో ప్రతి ఒక్కరికి ప్రజలందరికీ ఇవ్వడం జరిగింది. ఓన్లీ అణగారిన వర్గాలకో, మహిళలకో లేదంటే శూద్రులకో ఇవ్వడం గాదు. బ్రాహ్మణులకు, క్షత్రియులకు గూడా సత్యశోధక సమాజంలో మెంబర్‌షిప్ ఇవ్వడం జరిగింది. సత్యశోధక సమాజం మెంబర్స్ తీసుకున్న వాళ్ళందరూ గూడా దేవుడు ఒక్కడే. దేవుడు తండ్రి లాంటి వాళ్ళు. దేవుడికి మనం ఏమన్నా చెప్పుకోవాలనుకుంటే మనకు మధ్యలో ఈ బ్రాహ్మణ వ్యవస్థ అనే వ్యవస్థను తీసేయాలని జెప్పి, దాంతో పాటుగా ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా చదువుకోవాలని, ఎవరు కూడా లగ్జరీ లైఫ్‌ని గాకుండా సమాజంలో ఉన్న ఇండిజీనియస్ గూడ్స్ తోనే అంటే ఎటువంటి నష్టాన్ని కలిగించని వస్తువులతోనే తమ జీవితాన్ని గడపాలని, దాంతోనే కాకుండా ఎటువంటి శుభకార్యాలున్నా గూడా బ్రాహ్మణులు, పంతులు వ్యవస్థ లేని శుభకార్యాలు చేసుకోవాలని, బ్రాహ్మణులు లేకుండానే పూజలు, పునస్కారాలు ఇండ్లల్లో గాని, గుడుల్లో గాని చేసుకోవాలని, మరియు తమ ఇంట్లో ఎవరిదైనా పెండ్లిళ్ళు లాంటి శుభకార్యాలుంటే వాటిని తక్కువ ఖర్చుతో చేసుకోవాలని చెప్పడం జరిగింది. ఇటువంటి సూత్రాలన్నిటి గూడా సత్యశోధక సమాజంలో చేర్చడం ద్వారా సమాజంలో బీదవారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, సమాజంలో ఫాల్స్ ప్రెస్టీజ్ కోసం అర్రులు చాచకుండా అందరూ కూడా మంచి భావంతో ముందలకెళ్ళేలా, అందరూ సమానత్వంతో ఉన్నాము అనే భావన ప్రజలందరిలో కలిగేలా, రిచ్ పూర్ పారిటీస్ ని తగ్గించే విధంగా సత్యశోధక సమాజాన్ని మౌల్డ్ చేయడం జరిగింది. దాంతో పాటుగా సమాజంలో ఆ కాలంలో ఉన్న మన చాలా మంది జ్యోతిష్యులని, ఇలాంటి వాళ్ళని వ్యతిరేకంగా సత్యశోధక సమాజం చెప్పడం జరిగింది. జ్యోతిష్యుల్ని ఎంకరేజ్ చేయకూడదని. దాంతో పాటుగా ప్రార్థనా సమాజము, బ్రాహ్మ సమాజము, ఇలాంటి సమాజం, సత్యశోధక సమాజం, ఇవి 3 గూడా సమాజంలో ఈక్వాలిటీ గురించి, సమాజంలో హిందూ వ్యవస్థ సమానత్వం గురించి కృషి చేసిన 3 ముఖ్యమైన సంస్థలుగా భావించడం జరిగింది. ఈ 3 సంస్థలు కూడా దేవుడు ఒక్కడే, దేవుడు తండ్రి లాంటి వారు, ప్రజలందరూ కూడా అతని బిడ్డలుగా భావించడం జరిగిందన్నమాట. సో ఇక చివరికొస్తే మన పూలే గారి చివరి రోజుల్లో తను కమిషనర్ ఆఫ్ మున్సిపాలిటీ, పూణే మున్సిపాలిటీగా 1876 నుంచి 83 వరకు పనిచేయడం జరిగింది. 88లో తనకు స్ట్రోక్ రావడం వల్ల మొత్తం పారాలిసైజ్డ్ అయిపోవడం జరిగింది. ఆ విధంగా ఇబ్బంది పడిన పూలే గారు 2 సంవత్సరాలు ఇబ్బంది పడి నవంబర్ 20, 1890లో పరమతించడం జరిగింది. ఒక గొప్ప సంఘ సంస్కర్త, ఒక ముందు చూపు గల వ్యక్తి, ఒక పెద్ద సిద్ధాంతకర్త ఆ రోజు తన ప్రస్థానాన్ని ముగించడం జరిగింది. సో ఈ విధంగా మన మహాత్మా జ్యోతిబా పూలే గారు, గొప్ప సిద్ధాంతకర్త గారు 1890లో మరణించిన ఈ రోజుకి తను చెప్పిన సామాజిక న్యాయం, అణగారిన వర్గాలని సమాజంలో సమానంగా తీసుకురావడం, మరియు తను చేసిన కృషి, మహిళా సమానత్వం కోసం చేసిన కృషి కావచ్చు, రైతులు, శ్రామికుల యొక్క బాధల్ని తగ్గించడానికి చేసిన కృషి కావచ్చు, సత్యశోధక సమాజం ద్వారా సమాజంలోని సమానత్వంని తీసుకురావడానికి చేసిన కృషి కావచ్చు, 21వ శతాబ్దంలో కూడా జరుగుతున్న అన్యాయాల్ని ప్రశ్నించడానికి, జరుగుతున్న అక్రమాల్ని ప్రశ్నించడానికి, ఇంకా రాజ్యాంగం వచ్చి 70 సంవత్సరాలు దాటిపోయినా కూడా ప్రజల్లో, సమాజంలో ఉన్న అసమానతల్ని ప్రశ్నించడానికి ఒక గొప్ప మార్గదర్శకంగా అతని జీవితం, అతను చేసిన కృషి అన్నీ కూడా ఒక మార్గదర్శనంగా ఈరోజు యువతకు కూడా ఒక మార్గదర్శనాన్ని చేస్తున్నాయి. అందుకే అంబేద్కర్ గారు, మన పూలే గారి తర్వాత వచ్చిన అంబేద్కర్ గారు తన రచనల ద్వారా ప్రభావితమై తన జీవితాంతం, అంబేద్కర్ గారు కూడా పూలే గారిలాగా తన జీవితాంతం అణగారిన వర్గాల కోసం కృషి చేయడం జరిగింది.
సో, ప్రపంచం గొప్పగా భావించే అంబేద్కర్‌ని ప్రభావితం చేశాడు మహాత్మా జ్యోతిబా పూలే గారు. దాంతో పాటుగా 21వ శతాబ్దంలో ఉన్న చాలా సమస్యల్ని జ్యోతిబా పూలే గారి ముందు చూపు, జ్యోతిబా పూలే గారి రచనలు మరియు అతను జీవిత కాలంలో చేసిన కృషిని గుర్తు తెచ్చుకొని, మనము దాన్ని ముందడుగు వేసి సమాజంలో ఇంకా సమానత్వాన్ని సాధించాలని ఆశిద్దాం. ఇక ఈ టాపిక్‌కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు తీసుకుంటే, మనకు డిగ్రీలో గావచ్చు, ఇంకేదైనా కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో తీసుకుంటే జనరల్‌గా వచ్చే క్వెషన్స్ జ్యోతిరావు పూలే గారి జీవిత చరిత్ర, లైఫ్ హిస్టరీ గావచ్చు, లేదంటే సత్యశోధక సమాజం గురించి రాయమని అడగడం గావచ్చు. అతను చేసిన కృషి మేజర్ వర్క్స్, అతను చేసిన పుస్తకాలు, రచనల గురించి చెప్పడం గావచ్చు. లేదంటే జ్యోతిరావు పూలే గారి కృషి, సమాజానికి అతను చేసిన కృషి మీకు ఆల్రెడీ చెప్పాను. వుమెన్ కోసం చేసిన కృషి గావచ్చు, మరియు అన్‌టచబిలిటీస్, అంటరానితనం తొలగించడానికి చేసిన కృషి, కుల వివక్షతను తగ్గించడానికి చేసిన కృషి, అంతేగాకుండా సత్యశోధక సమాజం ఒక ఆర్గనైజేషన్ యొక్క భావాలు, దాని ద్వారా సమాజంలో తీసుకొచ్చిన మార్పు, వీటిని గురించి మనము ఇక్కడ చర్చించాల్సి ఉంటుంది. దాంతో పాటుగా వై పూలే రిగార్డెడ్ యాస్ సోషల్ జస్టిస్ థింకర్ అంటే, అసలు సోషల్ జస్టిస్ అంటే ఏంటిది? పూలే గారి దృష్టిలో సోషల్ జస్టిస్ ఏంటిది? అతను ఎందుకు సోషల్ జస్టిస్ రిఫార్మర్‌గా, థింకర్‌గా చెప్పడం జరిగింది అనే విషయాల్ని మనం ఇంతకు ముందు చర్చించుకున్నాం. జ్యోతిబా పూలే గారు సమాజంలో ఉన్న అసమానతలను తొలగించడానికి కృషి చేశారు. సోషల్ జస్టిస్ అంటే అన్ని విధాలుగా అందరికీ సమన్యాయాన్ని కల్పించడం. సో, సమాజంలో సమన్యాయం లేదు. అలాంటి సమన్యాయాన్ని తీసుకురావడానికి జ్యోతిరావు పూలే గారు విద్యా వ్యవస్థని, మహిళా విద్యా వ్యవస్థని, మహిళలకు, అంటరానితనం వారికి, అణగారిన వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడం, బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని ప్రశ్నించడం, సమాజంలో హిందూ వ్యవస్థలో ఉన్న వర్ణ వ్యవస్థను ప్రశ్నించడం ద్వారా సమాజంలో సామాజిక న్యాయం కోసం కృషి చేశారు తన జీవితాంతం. ఇటువంటి విషయాలన్నిటిని చర్చించి మనము జ్యోతిరావు పూలే గారు గొప్ప సిద్ధాంతకర్తగానే గాకుండా సామాజిక న్యాయ సిద్ధాంతకర్తగా కూడా గుర్తించడం జరిగింది. దాంతో పాటు సత్యశోధక సమాజం ఏంటి? అది భారత సామాజిక సంఘ సంస్కరణలకు ఏ విధంగా ఉపయోగపడిందనే విషయాల్ని మనము, సత్యశోధక సమాజం ఎప్పుడు మొదలైంది? దాన్ని ఎందుకు తీసుకురావడం జరిగింది? సత్యశోధక సమాజం ద్వారా భగవంతుడు ఒక్కటే అని చెప్పడం, బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యాన్ని తొలగించడం, అంతేగాకుండా సమాజంలో అందరూ సమానమే అని చెప్పడం, తన మెంబర్‌షిప్ ద్వారా అందరికి ఇవ్వడం ద్వారా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి సెపరేట్ క్యాస్ట్ లేదు, సెపరేట్ జెండర్ లేకుండా ప్రతి ఒక్కరికి మెంబర్‌షిప్ ఇవ్వడం ద్వారా సమాజంలో అందరూ సమానమే అని చెప్పడం, పూజలు, పునస్కారాలు, శుభకార్యాలు బ్రాహ్మణులు లేకుండా చేసుకోవడం ద్వారా బ్రాహ్మణ ఆధిపత్యాన్ని ప్రశ్నించడం, తల్లిదండ్రులు తమ పిల్లల్ని కలవడానికి కానీ, పిల్లలు తల్లిదండ్రులు కలవడానికి మధ్యవర్తిత్వం లేదు. అలాగే దేవుడు తండ్రి లాంటి వారు, సమాజంలో అందరూ దేవుడికి పిల్లలు లాంటి వారు. సో, పిల్లలు దేవుణ్ణి కలవడానికి ఎటువంటి మధ్యవర్తిత్వం లేదు, ఉండకూడదు అని చెప్పి దేవుడు ఒక్కడే అన్న నీతిని చెప్పడం. ఇలాంటి విషయాల ద్వారా సమాజంలో మరియు హిందూ వ్యవస్థలో దశాబ్దాలుగా, శతాబ్దాలుగా వస్తున్న సామాజిక రుగ్మతల్ని తగ్గించడానికి, పూర్తిగా తొలగించడానికి సత్యశోధక సమాజం ఒక ముఖ్య ఆయుధంలా పనిచేసింది అని చెప్పుకోవచ్చు. సో, ఈ విధంగా మనము జ్యోతిబా పూలే గారి కృషిని తెలుసుకోవడం జరిగింది. ఇంకా మీకేమైనా ఈ టాపిక్ మీద డౌట్స్ ఉంటే నా నెంబర్‌కి కాల్ చేయగలరు. 9849373729. Thank you.